హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఇవాళ ధనుర్మాసం అయితే ప్రారంభం అయిపోయిందండి. ఇంకా పూజ అది ఇలా చేసుకున్నాను. ఆండాళ్ళ తల్లికి మనం ఎంత దగ్గర అవ్వాలి అన్నది ఈ 30 రోజులు పాసురాలు అవి చదువుకుంటూ దామోదరికి దగ్గర అవుతూ ఉంటాం కదా. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా దానికోసమే పూజ అది ఇలా కానిచ్చుకున్నాను. అలాగే ఇంకా అలంకరణ అది ఇలా చేసుకున్నామండి ఈరోజు. ఇంకా ధనుర్మాసం అనేసరికి చాలా చలి ఎక్కువ ఉంటుంది. ఉదయాన్నే 4:30కంతా లెగిసిపోతూ ఉంటాం కదండి. ఈరోజు కూడా ఇంకా 4:30 అలాగ అయింది. ఇంకా లెగడవే మనకి పని స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాము. అలాగే పువ్వులు అవి మా మందారంలో అవి ఇంకా అలంకరణకి ఇలా యూజ్ చేసుకున్నానండి. బయట ఇంకా మందారం మొక్కది ఇంక ఉంది కదండి, దానికోసం ఇంకా మందారం అది తెచ్చుకొని ఇలా అలంకరణ చేసుకున్నాను. అలాగే ఇంకా మార్నింగ్ అయితే ఇంక ఇలాగ ఉందండి. ఇవాళ డైలీ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా పూజ వంట అయితే ఇంకా చిక్కుళ్ళు అయితే ఈరోజు చేసుకున్నానండి. వంట చిక్కుళ్ళు ఈగురైతే చేసుకున్నాను. ఇంకా వంట ఇవ్వడమే, భోజనాలు అవి అయిపోతూ ఉంటాయి తొందరగానే. ఇంకా ప్రసాదాలు అవి కూడా అయిపోతూ ఉంటాయి. నెల్లాళ్ళు కూడాను ఏదో ఒక ప్రసాదం ఇంట్లో చేసుకున్నది ఉంటుంది. కాకపోతే ఈరోజు ఇంకా వెన్నప్పం అయితే వేద్దామని అనుకుంటున్నానండి. వెన్నప్పం అనగానే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంచుకున్నాను. ఏంటి వెన్నప్పం అంటున్నారు, ఫ్రిడ్జ్ అంటున్నారు అనుకుంటున్నారా? ఈ వెన్నప్పానికండి బియ్యం నానపెట్టుకొని కొంచెం పంచదార, పాల చుక్క వేసి దంచుకొని ఆ తడి బియ్యం అది ఇస్తూ ఉంటాం. కొంచెం ఎండిపోయిన బియ్యం, తడి బియ్యంలో కొంచెం తడి పొడిగా ఉన్న బియ్యం అంటే మనకి నానపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకి పొడిగా కూడా ఉండాలి. ఆ బియ్యం ఇస్తూ ఉంటాము. దానికి కొంచెం పంచదార వేసి ఇలాగ ఒక పాల చుక్క వేసి దంచి తెస్తూ ఉంటారండి. అలా మన ఇంట్లో నానపెట్టుకోకుండా రెడీగా ముద్ద కూడా ఇచ్చేస్తూ ఉంటారు. మనం ఇంటికి వస్తే దంపులోళ్ళు అంటారు కదా, దంపులోళ్ళు ఇలాగా మనకు కావాల్సినంత ముద్ద ఎంత కావాలంటే అంత, మనం ఎంత చేసుకోవాలంటే అంత ఇలా ముద్ద కూడా ఇచ్చేస్తూ ఉంటారు. నాకు తెచ్చినప్పుడు అయితే కొంచెం లూజ్గా ఉందండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడమే కొంచెం దానికి కొంచెం గట్టిగా వచ్చేసింది. ఇంకా దీన్ని వెన్నప్పం లాగా వేసుకోవడానికి ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను. దీనికి చూసారు కదా, ఇలా మనం చేసుకోవడానికి వీలుగా ఇలా రావాలి. ఇది మన సైజు మన ఇష్టమే, మనకి ఎలా కావాలంటే వస్తుందండి. కాకపోతే ముద్ద మాత్రం కన్సిస్టెన్సీ బాగుండాలి. ఇలా చేసుకోవడానికి ఇలా వీలుగా ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడానికి ముందైతే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగానే వచ్చిందండి. పిండి వీలుగా ఉంది చేసుకోవడానికి. ఇప్పుడు ఇంకా పొయ్యి అయితే వెలిగించుకొని కొంచెం ప్యాన్ అది పెట్టేసుకుంటున్నాను. మనం మూకుడు పెట్టుకొని ఇలా కొంచెం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెన్నప్పం చేసుకోవాలంటే పాకంలా కుదరాలండి. అది ముందు ఆ పంచదార, బియ్యం అన్నీ కూడా మనకి సరిపోలి. ఇంకా నూనె కాగాక మనం ఒక్కొక్కటి వేసుకుందాం అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే నూనె పెట్టేసుకున్నాను. నూనె కాగే లోపల ఇలా అప్పాలు చేసి పెట్టేసుకుంటే మనం నూనె కాగిన వెంటనే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఇలా చేసేసుకుంటున్నాను. మనకి అప్పటికప్పుడు చేసుకునేనా వేసేసుకోవచ్చు, లేకపోతే చేసుకుని ఇలాగా డైరెక్ట్గా ఒకేసారి మనం ఒకటి వేసేసుకోవచ్చు. రెండు ఎలాగైనా మన ఇష్టమేనండి, మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే మొత్తం అప్పాలన్నీ కూడాను ఇలా ఒక్కొక్కటి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ స్వీట్ తెలుసు అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి. మీ ప్రాంతంలో ఈ స్వీట్ చేస్తారా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎక్కువ ఇక్కడే నేను ఆలకించడం అండి, మా ఊర్లోనే నేను ఆలకిస్తూ ఉంటాను. మిగతా ఊర్లో వెన్నప్పం అంటే నాకు తెలుసో లేదో నాకు తెలీదు. అరిసెలు అవి చేసుకుంటారు, బియ్యం నానబెట్టి బెల్లం అది చేసుకుంటారు, బెల్లం పాకంతో. కాకపోతే ఇలా పంచదారతోనూ ఇలా బియ్యంతోనూ అలాగే పాలు చుక్కేసి దంచడంతోనూ ఈ స్వీట్ మా ట్రెడిషన్కి సంబంధించిందంటే ఈ ప్రాంతానికి సంబంధించిందని నేను అనుకుంటూ ఉంటాను. మరి మీ ప్రాంతంలో కూడా ఇది చేసుకుంటారా అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ఒక్కొక్కటి కూడా ఇంకా చేసుకుంటున్నాను. నూనె కాగడమే మనకి ఒక్కొక్కటి వేసేసుకోవడమేనండి. ఈ ధనుర్మాసం అనగానే చాలా చలి ఎక్కువ ఉంటుందండి. అలాగే మనకి ఏ పని చేసినా కూడా కొంచెం చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరీ ఎండాకాలంలో ఏవి చేసుకోబుద్ధి వేయదు, అలాగే ఎక్కువ శ్రమ పడినట్టు అనిపిస్తూ ఉంటుంది.
చలికాలంలో ఎంత వర్క్ అయినా సరే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా నాకు కావాల్సినవన్నీ నేను చేసేసుకొని మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా వెన్నప్పం అనగానే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ ముద్దని మళ్ళీ 2 రోజులు పోయినా 3 రోజులు పోయినా మనకు కావాల్సినంత మళ్ళీ తీసుకుని ఒక్కొక్కటి వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకా మనం వేడి నూనెలో ఇలా వేసేసుకోవడమేనండి. చూసారు కదా, అన్నీ చేసి పెట్టేసుకున్నాను. చేసుకునే లోపల నూనె అయితే కాగిపోయింది. డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె అయితే నేను తీసుకుని ఉంచుకున్నాను కదా. ఇది ఏ నూనెనో మనం వాడుకోవచ్చండి. స్వీటు అనగానే నూనె అది అని అనుకోకుండా ఇప్పుడు మనం అరిసెలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో బెల్లం బదులు ఇది పంచదార అంతే. చెప్పాను కదండి, మీ ప్రాంతంలో డెఫినెట్గా ఇది కనుక చేసుకుంటూ ఉన్నారు అంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంటే నాకు తెలుస్తుంది ఈ పలానా స్వీట్ ఇంతమంది చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇది నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేయమని అడుగుతున్నాను. ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటున్నాను. ఇది మనకి పాకం ఇది అన్నీ కూడా సరిగ్గా కుదిరితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనం శ్రమ పడవలసిన అవసరం లేదు. అది లోపల ఏగడం అది కూడాను మనం ఎలా పెట్టినా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో వేగించుకున్నా సరే మనకి లోపల ఏగిపోతుంది. అలాగే లోపల సాఫ్ట్గా అంటే వెన్నలా కారుతున్నట్టు వస్తుందండి పంచదార అదిను. అందుకేనండి దీని పేరు వెన్నప్పం అంటారు. మామూలు అప్పాల కన్నా ఇది వెన్నప్పం అనేసరికి దంపిన పిండి అలాగే మనకి నానబెట్టిన బియ్యం అది కదా, అందుకని ఆ టెక్స్చర్ అలాగుంటుందండి. లోపల చాలా క్రీమీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఏగిపోతే మనకి లోపల అంతా గట్టి పడిపోతుంది కదా, ఇది అలా కాకుండా క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది ఎప్పుడు కూడాను. దానికోసం ఇది వెన్నప్పం అని అంటూ ఉంటారనేమో నేను అనుకుంటూ ఉంటాను. పూర్వం ఇది చేసుకోవడానికి చాలా కష్టమేనండి. దంపులోళ్ళు రావాలి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, అవన్నీ కూడా మళ్ళీ సర్దుకోవాలి, అన్నీ ముద్దది తెచ్చేస్తూ ఉంటారు. మా అత్తగారి ఇంట్లో అయితే ఇది రెగ్యులర్గా చేసుకునే స్వీట్ అని కూడా చెప్పచ్చు. ఆవిడ ఇంట్లోనే అన్నీ నానపెట్టేసి ఉంచేస్తే దంపులోళ్ళు వచ్చిన వెంటనే ఇచ్చేసి అంటే బియ్యం ఆరబెట్టేసి ఇచ్చేసేవారండి. దానికి కొంచెం పంచదార అది వేసుకుని కరెక్ట్గా పాలతో ఎంత దంచాలో, అంటే పల్చగా అయిపోకూడదు మరి గట్టిగా అయిపోకూడదు కదా, అది చూసుకుంటూ దంచి తెచ్చేవారు. అలాగే వేసుకునేవాళ్ళం అండి. వేసుకునేటప్పుడు కూడా మనకి కొంచెం బయటకు కారే అవకాశం అది కూడా ఉంటుంది, అందుకని చూసుకోవాలి. నూనె అయితే బాగా పీరుస్తుంది కదండి, కొంచెం నూనె ఇలా నొక్కేసుకుంటే మనకు ఉన్న నూనె వచ్చేస్తుంది. ఇది హెల్దీ రెసిపీ అని నేను చెప్పనండి, ఎందుకంటే స్వీటు పైగా నూనె పేర్చడం అన్నీ కూడా కదా. పాతకాలం ట్రెడిషనల్ స్వీట్ అని ఇందులో షేర్ చేశాను. అది ఇప్పుడు సులువుగా ఇలాగా దంపిన వాళ్ళు తెచ్చేస్తే ముద్ద మనకి ఎలా ఈజీగా వేసేసుకోవచ్చు అన్నది కూడా నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేశానండి. ఇప్పుడు నేనైతే తీసి వేసి వేగించుకున్నవన్నీ కూడా ఇలా నూనె తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక గరిటతో ఇలాగ నొక్కేస్తే ఎక్స్ట్రా నూనె అంతా ఇలా వాడ్చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇదంతా వాడ్చేసాను ఇలాగా మొత్తం కూడాను. అలాగే ఇంకో వాయి కూడా మనం మొత్తం నూనె అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకుని ఇంకో వాయి కూడా రెడీగా ఇలాగ వేసేసుకోవడమేనండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అంటే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. అప్పుడే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ఆల్ వీడియోస్ అని వస్తుంది. అది మేము ఏం పెట్టినా సరే ఏ టైంకి పెట్టినా సరే మీకు యాక్టివేట్ అయ్యి మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎందుకంటే మీరిచ్చే మోటివేషనే నాకు మిగతా ఫర్దర్ వీడియోస్కి నేను చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా నాకు మోటివేషన్ అదే నాకు ఒక్కటేనండి. అలా కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో వాయి కూడా ఇలాగే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు అని చాలామంది అడిగారండి మామూలుగా బ్యూటీ టిప్స్ కూడా యాడ్ చేయమని. ఈరోజు ఇంకా బ్యూటీ టిప్ అయితే మీకు చూపిస్తాను, ఎవరు మిస్ అవ్వకండి. ఈ వింటర్ సీజన్లో మనం ఎప్పుడైనా సరే మామూలు సమ్మర్లో కన్నా కేర్ ఎక్కువ తీసుకోవాలి. దానికోసం ఇవాళ బ్యూటీ టిప్ కూడా షేర్ చేస్తాను.
మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళ బ్యూటీ టిప్ కూడా చాలా వింటర్కి ఉపయోగపడేదండి. ఎవరైనా సరే వాడుకోవచ్చు, ఏ స్కిన్ టైప్ అయినా ఉన్న వాళ్ళైనా వాడుకోవచ్చు. ఇంకా నేనైతే మొత్తం ఇంకా మూకుళ్ళు ఒక్కొక్కటి ఇంకా నెక్స్ట్ వాయి కూడా ఇలా వేసేసుకొని, మనకి గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా, దానికన్నా కొంచెం వచ్చినా పర్వాలేదండి, ఎందుకంటే లోపల వరకు ఏగుతుంది. అలాగే సరే మనకి పైన క్రిస్పీగా కూడా ఉంటుంది, లోపల సాఫ్ట్గా వెన్నలాగే ఉంటుందండి. ఇది వెన్నప్పం అని అంటారు. అందరికీ నచ్చే స్వీట్ కూడా అవుతుందని అనుకుంటామండి. ఇది ఎందుకంటే చాలా రేర్గా చేసుకుంటున్న రకంలో వెన్నప్పం ఒకటండి. అలాగే ప్రసాదాలు అవి అయినా సరే మనం మామూలు అప్పాలు చేసేస్తూ ఉంటాము. బియ్య పిండి నార్మల్ పిండే మనం వేసేసుకుంటాము, అందులోనే పంచదార వేసి అప్పాలు ఉడకపెట్టేసుకొని బియ్య పిండి పంచదార అది దాంతోపాటు వేసేసుకొని ఉడకపెట్టేసుకొని నార్మల్ అప్పాలు అయితే మనం అందరం చేసుకుంటూనే ఉంటాం కదా. ఈ వెన్నప్పం అయితే మనకి పిండే తేడా అండి. పిండి దంచడం వల్లనో మరేంటో తెలియదు కానండి, ఇది టేస్ట్ బాగుంటుంది. అలాగే లోపల నిజంగా వెన్నలాగే ఉంటుంది. ఇంకా నేనైతే అన్నీ కూడా ఇలా తీసేసుకుంటున్నాను. చూసారు కదా కొంచెం పొంగుతుంది. అలా పొంగినప్పుడు మనం పైకి లోపల ఉన్నది కారిపోకుండా కూడా మనం చూసుకోవాలి. ఇలా నొక్కినప్పుడు కూడా ఒక్కొక్కసారి కారిపోతూ ఉంటుందండి, ఎందుకంటే లోపల ఆ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా, దానికోసం. ఇంకా నూనె అయితే ఇలా తీసేసుకొని లోపల చూసారు కదా ఇలాగా సాఫ్ట్గా ఇలాగ ఉంటుంది. ఇంకా కారినట్టు కూడా వస్తుందండి. నిజంగా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. మీ ప్రాంతంలో ఎంతమంది చేసుకుంటారో అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకా నేను బ్యూటీ టిప్ అయితే చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడైతే నేను శనగపిండి తర్వాత మీకు గోధుమ పిండితో ఒక మంచి బ్యూటీ టిప్ షేర్ చేస్తాను. మనకి వింటర్ సీజన్లో మన ఫేస్ అయినా సరే మన స్కిన్ అయినా సరే డల్ అయిపోతూ ఉంటుంది. అలాగే మాయిశ్చరైజర్ తక్కువగా ఉంటుంది, అంటే ఎండిపోతూ ఉంటుంది తొందరగా. ఎండాకాలంలో కొంచెం మనకి ఎలా జిడ్డు ఉంటుందో అలాగే ఈ శీతాకాలం అనేసరికి మనకి ఫేస్ డ్రైగా అయిపోతూ ఉంటుంది, అలాగే స్కిన్ కూడా డ్రైగా అయిపోతుంది. దానికోసం ఇంకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇది ఏదైనా సరే ఫేస్ మీద పింపుల్స్ అయినా సరే, ఫేస్ రఫ్గా ఉన్నా సరే, పింపుల్స్ డ్రై స్కిన్ మనకి మాయిశ్చరైజర్ తక్కువ అవుతూ ఉంటుంది కదా మనకి శీతాకాలంలో, అలాంటప్పుడు గోధుమ పిండిలో ఉన్నది మనకి ఉపయోగపడుతుందండి. స్కిన్కి కావాల్సిన మనకి మాయిశ్చరైజర్ అయినా సరే, ప్యాక్ కన్సిస్టెన్సీ వస్తే మనకి డెడ్ స్కిన్ సెల్స్ అయినా సరే మనకి. అలాగే ఇప్పుడు శనగపిండి మనం అన్నిట్లో నలుగుల్లోనూ దాంట్లోనూ వాడుతూ ఉంటాం కదా, ఇది నలుగులాగా కూడా మనం వాడుకోవచ్చు. శనగపిండి చాలా యూస్ఫుల్ అండి, అలాగే మనకి స్కిన్కి ఫ్రెండ్లీ కూడాను. న్యాచురల్ ఇంగ్రీడియంట్ అవ్వడం వలన మనకి ఎటువంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైనా వాడచ్చు. ఇంకా గోధుమ పిండి శనగపిండి అయితే నేను ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. రెండు బాగా కలిసినట్టు మిక్స్ చేసేసుకోవాలి. మాయిశ్చరైజర్ అన్నాను కదా మనకి స్క్రబ్ లాగా కూడా ఉపయోగపడాలి, అందుకని కోసం పంచదార వేసుకున్నాను కొంచెం. దానికోసం ఈ పంచదార స్క్రబ్ లాగా ఉపయోగపడుతుందండి. ఇందులో పాలైనా వేసుకోవచ్చు, లేకపోతే మరీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే ఈ పంచదారే సరిపోతుంది. బాగా డ్రై ఉన్నవాళ్ళు కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ నీళ్ళు వేసుకుంటున్నానండి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే నీళ్ళు వేసుకోవాలి. అలాగే ఈ పంచదారలో ఉన్న ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి మాయిశ్చరైజర్ లాగా. మొత్తం పంచదార కూడా బాగా కరిగిపోవాలండి, అప్పుడే ప్యాక్ ఈజీగా మనకి గరుగ్గా ఉండదు కదా. పంచదారలతోనే మనం ప్యాక్ అప్లై చేసుకుంటే మనకి గరుగ్గా ఉంటుంది, అప్పుడు మళ్ళీ మనకి ఫైన్ లైన్స్ అయ్యి వస్తాయి. అలా కాకుండా నార్మల్గా పంచదార అది కరగబెట్టుకునేటట్టు ఇందులోనే ఈ ప్యాక్లో ఇలా కరిగిపోయినట్టు మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న గోధుమ పిండి అలాగే శనగపిండి పంచదార అలాగే వాటర్, ఇదే మనకి ప్యాక్ రెడీ అయిపోద్దండి. మనం ఈ సీజన్లో సోప్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అలాగే ఫేస్ వాష్లు అవి ఉంటాయి కదా, దానికన్నా ఇది రెట్టింపు మనకి రిజల్ట్ ఇస్తుంది. ఫేస్ వాష్ కన్నా ఇది చాలా 10 రెట్లు అయితే మెరుగ్గా ఉంటుంది ఇలాంటి వింటర్ సీజన్లో. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకి ఎలాగైనా పిండిలు అవి రెడీగానే ఉంటాయి కదా మన ఇంట్లో. అలాగే ఇందులో రకరకాల పిండితో కూడా మనం ఈ శీతాకాలంలో ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకొని కడిగేసుకుంటే చాలా సూపర్గా అయిపోద్దండి. ఫేస్ అంతా కూడాను చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్క్రబ్ లాగా కూడా యూస్ చేస్తున్నాను. మనకి ఎక్కడైనా సరే ఈ స్కిన్కి ఇలా మనం అప్లై చేసుకుంటే మనం ఎండిపోయిన వెంటనే, అంటే బాగా ఎండనివ్వకుండా కొంచెం మనకు ఇలా మసాజ్ లాగా ఇలా చేసుకుని ఒక అరగంట ఉంచుకోవాలండి, ఎక్కువ ఉంచుకోకూడదు. మళ్ళీ స్కిన్ అది డ్రై అయిపోయి మళ్ళీ మనకి మనం నవ్వినా చేసినా సరే మనకి వ్రింకిల్స్ అవి వస్తూ ఉంటాయి. అందుకని తొందరగా తీసేయాలి, కడిగేసుకోవాలి. నార్మల్ వాటర్తో కడిగేసుకుంటే అంతేనండి, సూపర్గా ఉంటుంది. ఇవాళకి ఇదేనండి వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.